నిన్న క్లాస్లో మీరు అందరూ ఉన్నారా? హలో 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 మాట్లాడాలి. యా హాయ్ నరేంద్ర. హాయ్. నేను అయితే లాస్ట్ టైం ఉన్నాను, నిన్న ఉన్నాను. ఓకే ఫైన్. అందరూ ఉన్నారా? ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా? నేను వచ్చాను సార్. హ్మ్? నేను వచ్చాను సార్. నా పేరు శ్రీనివాస్. నేను వచ్చాను సార్. నిన్న మీరు అటెండ్ అయ్యారా? అవును సార్, అయ్యాను సార్. ఓకే. మిగతా వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా? ఈ రోజు అటెండ్ అయ్యే వాళ్ళు ఉన్నారా? ఎనీవన్ ఇస్ దేర్? ఓకే, ఎవరు లేరు రైట్? మనోజ్ కుమార్, ఇట్స్ యూ. మీరు ఈ రోజే అటెండ్ అవుతున్నారా? హలో, అన్మ్యూట్ అండ్ స్పీక్ మనోజ్. ఎస్ సార్, ఇవాళ అటెండ్ అవుతున్నాను సార్. ఇవాళ అటెండ్ అవుతున్నారు. ఓకే, హౌ యూ గాట్ టు నో అబౌట్ విఎల్ఆర్? సో జస్ట్ గూగుల్ సెర్చ్ అబౌట్ దట్ విఎల్ఆర్ ఓకే ట్రైనింగ్. ఓకే ఓకే, గూగుల్ సెర్చ్ చేశారు. ఓకే ఫైన్. మరి హ్యావ్ యూ సీన్ ఎనీ రికార్డింగ్స్ ఇన్ యూట్యూబ్? విఎల్ఆర్ నుంచి చాలా రికార్డింగ్స్ ఉన్నాయి. ఏమైనా వీడియోస్ ఏమన్నా చూసారా మీరు? చూడలేదు సార్ ఇంకా. ఓకే ఓకే ఫైన్ ఫైన్ ఫైన్. సో ఒకవేళ టైం ఉంటే చూడండి ప్లీజ్. ఓకే, ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్. ఓకే ఓకే సార్. సో ఈ బ్యాచ్ వచ్చి నిన్నే స్టార్ట్ అయింది. ఓకే, సో టుడే ఇస్ ద సెకండ్ క్లాస్. సో నిన్న డెమో, ఈరోజు ఫస్ట్ క్లాస్ అనుకోండి. ఓకే, ఓకే క్లియర్? సో కెన్ వి స్టార్ట్ ద సెషన్ గైస్? టుడేస్ సెషన్ స్టార్ట్ చేద్దామా? Yes. సో బిఫోర్ స్టార్టింగ్, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్, ఎనీ క్వశ్చన్స్, ఎనీ క్వశ్చన్స్? సార్ ఇప్పుడు ఫ్రెషర్స్ కి ఉన్నాయా కాల్స్ దీనికి? సో ఫ్రెషర్స్ కి కాల్స్ ఉన్నాయా అంటే, సో నో, ద పాయింట్ హియర్ ఇస్ మనం సెర్చ్ చేసుకోవాలండి. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ద కాల్ మీన్స్ కాల్స్ విల్ బి దేర్. ఫ్రెషర్స్ కి ఉన్నాయా లేవా అనేది ఏంట్రా అంటే, నువ్వు ప్రొఫైల్ పెట్టి ట్రై చేసి ఒక 2 to 3 months, దెన్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ ద కాల్స్, దెన్ యూ నీడ్ టు మీన్స్ ఎలా చెప్పాలి, యూ నీడ్ టు ఫేస్ ద ఇంటర్వ్యూ. అండర్స్టూడ్? ఓకే, అదే అందరూ మొత్తం ఎవ్రీ డొమైన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అడుగుతున్నారు కదా, ఫ్రెషర్స్ ఉన్నాయా ఇట్ లేదా? డిపెండ్స్. అదే అందుకనే నేను చెప్తుంది, ఇట్ డిపెండ్స్. ఓకే, ఇప్పుడు మీకు ఏమన్నా గ్యాప్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ యూ నీడ్ టు డూ, మీరు ఫ్రెషర్ గా ప్లేస్ అవ్వాలనుకోండి, ఒక 2-3 months యూ మీన్స్ యూ డూ మీన్స్ యూ మార్కెట్ యువర్ ప్రొఫైల్ యాజ్ అ ఫ్రెషర్. మీకు అప్పటికి కాల్స్ రాకపోతే దెన్ చేంజ్ ఇట్ టు ఎక్స్పీరియన్స్డ్. అండర్స్టూడ్? ఓకే. సో బేసిక్ గా మీరు ఎక్కడ ఏ డొమైన్ అయినా తీసుకోండి. ఓకే, మాక్సిమం ఎక్స్పీరియన్స్డ్ పీపులే అడుగుతారు. అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ అయినా అడుగుతారు. ఓకే, కానీ ద పాయింట్ హియర్ ఇస్ యు ట్రై విత్ అ ఫ్రెషర్ ప్రొఫైల్. ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ ఇట్, అప్పుడే మీరు చేంజ్ చేసుకోండి. ఓకే, డిఫరెంట్ ప్రొఫైల్ క్రియేట్ చేసి దెన్ యూ కెన్ చేంజ్ ఇట్. అర్థమైందా నేను ఏం చెప్తున్నాను? ఎస్ సార్. సో ఎనీ అదర్ క్వశ్చన్? సార్ పవర్ బిఐ సర్వీస్ చెప్పారు కదా సార్, మరి దానికి మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. సార్ పవర్ పవర్ బిఐ బిఐ సర్వీస్ చెప్పారు కదా సర్వీస్ లో సర్వీస్ లో ప్రీమియం తీసుకోవాలి సార్ మేము, మళ్ళీ అకౌంట్ ఏమన్నా చేసుకొని ప్రాక్టీస్ ఆ చేసుకోవడానికి అకౌంట్ అది ఎలా ఏంటి? క్రియేట్ చేయాలి ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీరు అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే సార్. ఓకే, అండ్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒక 60 days లైసెన్స్ ఫ్రీ ట్రయల్ ఉంటుంది. ఆ 60 days అయిపోయిన తర్వాత ఇంకా 60 days ఎక్స్టెండ్ చేసుకొని వెళ్ళచ్చు. సో ఐ విల్ టెల్ యూ హౌ టు క్రియేట్ వన్ ఫ్రీ అకౌంట్ ఇన్ ద సర్వీస్. మీకు ప్రాక్టీస్ కి అది హెల్ప్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ Okay. నెక్స్ట్ ఎనీ అదర్ క్వశ్చన్? పవర్ బిఐకి ఏమేమి ఇన్స్టాల్ చేయాలి సార్? అంటే సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేయాల్సింది ఒకే ఒక అప్లికేషన్, దట్ ఈస్ పవర్ బిఐ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి. అది నేను చెప్తాను ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అన్నది కూడా ఈరోజు చెప్తాను నేను అది. ఓకే, నెక్స్ట్ ఇంకా
సార్ మనం మెయిన్ గా ఎందుకు నేర్చుకోవాలి సార్? ఎస్క్యూఎల్ ఎందుకు నేర్చుకోవాలంటే ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి నేర్చుకోవాలి. సి ఎప్పుడైనా సరే ఒక డేటాబేస్ లో ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంప్లిమెంట్ చేశారనుకోండి, దాన్ని తీసుకొని వచ్చి పవర్ బిఐలో చూపిస్తాం అనమాట. ఓకే, ఓకే సార్. దట్ ఈస్ వన్ వే. ఇంకోటి ఏంట్రా అంటే డేటాని పవర్ బిఐలోకి లోడ్ చేసి పవర్ బిఐలో ట్రాన్స్ఫర్మేషన్ చేసి పవర్ బిఐలో విజువలైజేషన్స్ క్రియేట్ చేస్తాం. దిస్ ఈస్ అనదర్ వే. సో మీ ప్రాజెక్ట్, మీరు తీసుకునే ప్రాజెక్ట్లో ఒకవేళ మీరు డేటాబేస్ మీద వర్క్ చేయాల్సి వస్తే అప్పుడు దానికోసం ఎస్క్యూఎల్ అనేది కంపల్సరీ కావాలి. పవర్ బిఐ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం చేయగలుగుతారు, ఏం చేస్తారు ప్రాజెక్ట్లో అనేది ఐ విల్ బి టీచింగ్ ఎండ్ టు ఎండ్, స్క్రాచ్ నుంచి ఎండ్ వరకు టీచ్ చేస్తాను. ఓకే, అండ్ ఎస్క్యూఎల్ లోకి వెళ్ళేసరికి మీరు ఇన్ డెప్త్ కాన్సెప్ట్స్ అవసరం లేదు. స్టోర్ ప్రొసీజర్స్ ఇలాంటివి ఏం అవసరం లేదు. కన్స్ట్రైంట్స్, ఓకే, వాట్ ఈస్ అ కన్స్ట్రైంట్, కన్స్ట్రైంట్స్ ఏం చేయాలి, ఓకే, నెక్స్ట్ జాయిన్స్ ఎలా యూస్ చేస్తాం, గ్రూప్ బై ఏంటి, యూనియన్ ఆల్ ఏంటి, సో ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. ఇట్ విల్ నాట్ టేక్ హార్డ్లీ 1 to 2 weeks. ఓకే ఓకే సార్. సార్ ఎస్క్యూఎల్ సర్వరే ఒకటే యూజ్ చేస్తాం సార్. మై ఎస్క్యూఎల్, పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ రకరకాలుగా ఉన్నాయి సార్. ఓన్లీ ఒక ఎస్క్యూఎల్ సర్వరే యూజ్ చేయాలి సార్ మనం పవర్ బిఐకి? ఎందుకు ఎస్క్యూఎల్ సర్వర్ అంటున్నామంటే ఎస్క్యూఎల్ సర్వర్ ఇస్ అ మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్, పవర్ బిఐ ఇస్ అ మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్. ఓకే, సో బోత్ ఆర్ మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్. అందుకనే దాని యొక్క డేటాబేస్ ఏంటరా, మైక్రోసాఫ్ట్ నుంచి దాని ఒక డేటాబేస్ ఏంటరా అంటే ఎస్క్యూఎల్ ని కనెక్ట్ చేసుకొని ఫెచ్ చేస్తాం. మీన్స్ 70% ఆఫ్ ద మార్కెట్ అలా ఉంటుంది ఇన్ ద డేటాబేసెస్. యాక్చువల్లీ ఎక్కువ మార్కెట్ ఎలా ఉంటారు అంటే ఫ్లాట్ ఫైల్స్ ఉంటాయి అండ్ ఎస్క్యూఎల్ సర్వర్ ఉంటుంది. ఒకవైపు డేటాబేస్, ఇంకోవైపు ఫ్లాట్ ఫైల్స్ లైక్ ఎక్సెల్ ని కూడా కనెక్ట్ చేస్తాం. ఓకే సార్. నెక్స్ట్ any other questions? Can I start the session today? Today's session start చేయనా ఇంకా అయితే మరి? Manoj Kumar, do you have any question? Okay, Trivikram, Vaishnavi, Srinivas, Gopal, Anji, ఎవరికైనా questions? హాయ్ నరేంద్ర. హాయ్ చెప్పండి. సో ఇక్కడ యూజర్ ప్రొఫైల్స్ క్రియేట్ చేయాలి అని అంటున్నారు కదా పవర్ బిఐ లో. సో హౌ కెన్ యూ సెట్ అప్ ద యూజర్ ప్రొఫైల్స్? అది ఇక్కడ ప్రొఫైల్స్ అని అంటున్నారు కదా పవర్ బిఐ లో. నేను చెప్పానా? నేను జస్ట్ ఇప్పుడే జాయిన్ అయ్యాను. సో డిస్కషన్ నడుస్తుంటే అది ప్రొఫైల్స్ అని, ప్రొఫైల్స్ ఎలా క్రియేట్ చేస్తామని. నో, అకౌంట్స్ పవర్ బిఐ సర్వీస్ లో కదా, అవును. పవర్ బిఐ సర్వీస్ లో అకౌంట్స్ ఎలా క్రియేట్ చేస్తారనే క్వశ్చన్ వచ్చింది. సో ఐ విల్ టీచ్ దట్ వన్, ఎలా క్రియేట్ చేస్తాం, ఒక అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకుంటాం పవర్ బిఐ సర్వీస్ లో అనేది చెప్తానులేండి ఫ్యూచర్ లో. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ అండి. సర్వీస్ కూడా మీరు నేర్చుకోవాలి. సో అందులో ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా తెలియాలి మీకు. సో దట్ ఫర్ దాట్ రీజన్ యూ నీడ్ టు క్రియేట్ అన్ అకౌంట్. ఆ అకౌంట్ కూడా మీరు ఫ్రీగా ఎలా క్రియేట్ చేసుకోగలరు అనేది, ఆ కాన్సెప్ట్, ఆ ప్రాసెస్ గురించి, ఆ ప్రొసీజర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఓకే సార్, ఇప్పుడు పవర్ బి మనం సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయాలంటే రిక్వైర్మెంట్స్ ఎలా ఉండదు సార్? అంటే ర్యామ్ కానీ అంటే ప్రాక్టీస్ ర్యామ్ వచ్చి మినిమం 8 GB ర్యామ్ విత్ విండోస్ 10 అండ్ అబోవ్ వాయిస్. ఈ రెండు మీరు మెయింటైన్ చేసుకోవాలి. హార్డ్ డిస్క్ ఏదైనా పర్లేదండి. మినిమం ఎలా అయినా 512 GB అలా ఉంటుంది. అట్లీస్ట్ 256 GB అయినా ఉంటుంది రైట్ హార్డ్ డిస్క్. దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. సో స్పేస్ ఉంచుకోండి చాలు, అంతే. నెక్స్ట్ ఎనీ అదర్ క్వశ్చన్? సార్ ఫ్రెషర్స్ కి సాలరీ ఎంత ఉంటుంది, ఎక్స్పీరియన్స్ కి ఎట్లా ఉంది సార్? సో ఫ్రెషర్స్ ఎప్పుడైనా సరే ఫ్రెషర్స్ ప్యాకేజ్ ఎప్పుడైనా చూసుకుంటే మీరు 4 to 6 lakhs. ఓకే, యూ గో టు ఎనీ టూల్. ఓకే, 4 to 6 lakhs అనేది నేను నార్మల్ గా చెప్తున్నాను. కొంతమందికి 3 lakhs కూడా రావచ్చు, కొంతమందికి 2 lakhs కూడా రావచ్చు. ఓకే, కొంతమందికి 7 lakhs కూడా రావచ్చు. డిపెండ్స్, మనం జనరలైజ్ చేసి మాట్లాడుకోవాలి. ఓకే, నెక్స్ట్ వెన్ ఎవర్ యూ గో టు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్, అగైన్ ఎక్స్పీరియన్స్డ్ ఎలా ఉంటుంది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రీవియస్ ప్యాకేజ్. మీ ప్రీవియస్ ప్యాకేజ్ 10 లక్షలు ఉంటే ఇప్పుడు 15 లక్షలు అవుతాయి. మీ ప్రీవియస్ ప్యాకేజ్ ఒక 4 లక్షలు ఉంటే మీ ప్యాకేజ్ ఇప్పుడు 10 లక్షలు అవుతాయి. అలా ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ద ప్రీవియస్ ప్యాకేజ్ అండి. అండ్ కొన్ని సార్లు మనకి మీరు న్యూస్ వింటూ ఉంటారా? వింటుంటాను. హలో,
మనం అప్పుడప్పుడు న్యూస్ లో వింటాను సార్. చూస్తుంటాం, ఎవరో ఒక పర్సన్ ₹1,00,00,000 శాలరీ వచ్చిందని. అవును. కరెక్ట్? దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అవును. ఎవ్రీ వన్ కదా. సో we cannot consider that as a general situation. అది జనరల్ సిచ్యువేషన్ కాదు, అది రేర్ సినారియో, రేర్ కేస్. సో రేర్ కేసెస్ గురించి మనం మాట్లాడకూడదు. సో ద పాయింట్ హియర్ ఇస్, ఇప్పుడు మీరు సడన్ గా పవర్ బిఐ నేర్చుకున్న తర్వాత మీకు 23 lakhs ప్యాకేజ్ రావచ్చు, లేకపోతే ఒక 25 లక్షల ప్యాకేజ్ రావచ్చు. దిస్ ఇస్ నాట్ ఎ జనరల్ సినారియో, దిస్ ఇస్ అ రేర్ సినారియో. ఆ రోజున్న ఆ సిచ్యువేషన్ ఏంటో, ఆ రోజున్న ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏంటో వీ డోంట్ నో. గాట్ ఇట్? బట్ జనరల్లీ అయితే ఇది స్టాండర్డ్ 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే మినిమం 3 years కి 15 lakhs రావాలి. సో 15 lakhs రావాలంటే ముందు ప్యాకేజ్ మినిమం ఒక 10 లక్షలన్నా ఉండాలి, లేకపోతే ఒక 8 లక్షలన్నా ఉండాలి. ఓకే ఓకే, లెట్స్ స్టార్ట్ ఇట్. So Power BI is a data visualization tool అండి, which can convert the raw data from different data sources to interactive dashboards. ఈ స్టేట్మెంట్ నేను నిన్న చెప్పాను. లెఫ్ట్ సైడ్ లో ఉన్న డేటాని మనం రైట్ సైడ్ లో ఉన్న డాష్బోర్డ్ లాగా కన్వర్ట్ చేస్తాం అనమాట. ఏ టూల్ యూస్ చేస్తాం ఇలా కన్వర్ట్ చేయడానికి? పవర్ BI అని యూస్ చేస్తాం. అందుకనే మనం ఈ కోర్స్ నేర్చుకుంటున్నాం. సో ప్రాసెస్ ఫ్లో ఇస్ లైక్ వీ హ్యావ్ అ డెస్క్టాప్ ఈస్ ప్యూర్లీ మెంట్ ఫర్ డెవలప్మెంట్. పవర్ BI సర్వీస్ ఉంది, ఓకే, వేర్ డెడికేటెడ్ సర్వీస్ ఈస్ అవైలబుల్ ఫర్ పవర్ BI. దీన్ని ఎందుకు యూస్ చేస్తామంటే టు షేర్ రిపోర్ట్స్ ని యూజర్స్ కి షేర్ చేయడానికి వీ విల్ బి యూజింగ్ దిస్ సర్వీస్. ఓకే, సెక్యూర్డ్ వేలో షేర్ చేయడానికి. గేట్వేస్ కెన్ బి యూజ్డ్ టు ఫెచ్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆన్ ప్రిమైస్. ఓకే, నెక్స్ట్ డెస్క్టాప్ విల్ లుక్ లైక్ దిస్, సర్వీస్ విల్ లుక్ లైక్ దిస్. ఇవన్నీ నేను నిన్న మాట్లాడాను. ఓకే, సో డెస్క్టాప్ లో ఉన్న మెయిన్ టాపిక్స్ వచ్చి గెట్ డేటా ఈజ్ యూస్ టు గెట్ ద ఫెచ్ ద డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. ట్రాన్స్ఫార్మ్ ద data modeling will be doing it, visualizations, DAX we will be doing it, data analysis, expression, and with these things we are going to learn the tool options as well. You go to any tool options ఉంటాయి, సో వాటిని మనం నేర్చుకోవచ్చు. మీన్స్ ఈ పర్టికులర్ కోర్స్లో పవర్ BI లో ఉన్న టూల్ ఆప్షన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ పవర్ BI సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత రిపోర్ట్ని ఎలా షేర్ చేస్తాం, రిపోర్ట్ మీన్స్ స్కెడ్యూల్ ఎలా రిఫ్రెషెస్ని స్కెడ్యూల్ చేస్తాం, గేట్వేస్ని ఎలా ఇన్స్టాల్ చేసుకుంటాం, రిపోర్ట్ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకుంటాం. ఓకే, సో వీటన్నిటి గురించి మనం చూస్తాం అనమాట ఇన్ పవర్ BI సర్వీస్. ఇవే కాదు, ఇంకొన్ని కాన్సెప్ట్స్ కూడా ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఇట్, బట్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. Next, few reasons to learn Power BI. దాని తర్వాత prerequisites to learn Power BI. Skill set wise nothing is all you need. All you need is interest, time and a good device. నేను ఇప్పుడు కూడా చెప్పాను, గుడ్ డివైస్. ఒకవేళ మీరు డివైస్ మంచి డివైస్ పెట్టుకోవాలంటే మినిమం 8 GB RAM తో విండోస్ 10 అండ్ అబోవ్ OS తో మెయింటైన్ చేస్తే సరిపోద్దండి. యువర్ సిస్టమ్, ఐమ్ టాకింగ్ అబౌట్ యువర్ సిస్టమ్. ఓకే, సో Power BI is nothing but these 5 things అండి. Power BI is nothing but these 5 things. One is Power Query, another one is Power Pivot, another one is Power View, another one is Power Map, another one is Power Q&A. Power Query, Power Pivot, Power View, Power Map, Power Q&A. So Power Query is nothing but ETL tool andi. So anyone is having any idea on ETL? ETL is nothing but extraction, transformation and load. సో మనం డేటాను ఎక్స్ట్రాక్ట్ చేస్తాం ఫ్రమ్ ఏ సోర్స్, దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాం ఇఫ్ రిక్వైర్డ్. నేను దీని గురించి చెప్పాను నిన్న కూడా I have told it. I have taken one example, right? Construction of a building example తీసుకొని I have told it, right? రా మెటీరియల్ ని మనం డైరెక్ట్ గా యూస్ చేస్తాం, మాడిఫై చేసి యూస్ చేస్తాం. ఎస్ ఆర్ నో? చెప్పానా చెప్పలేదా? చెప్పారు సార్. ఎస్ సార్. సో transform is that one, and load into model. What is this load into model? You will come to know in this particular course. అంటే within టుడే కానీ రేపు కానీ తెలిసిపోద్ది మీకు. ఓకే, సో దిస్ ఇస్ ETL. నెక్స్ట్ పవర్ పివోట్ ఇస్ నథింగ్ బట్ డేటా మోడలింగ్ ప్లస్ DAX. పవర్ వ్యూ ఇస్ డేటా విజువలైజేషన్ టూల్. వాట్ ఎవర్ యూ సీ విజువల్స్ ఇక్కడ, దీస్ ఆల్ విల్ కమ్ అండర్ పవర్ వ్యూ. అండ్ ఇందులో పవర్ మ్యాప్స్ కూడా ఉన్నాయండి. మ్యాప్స్ ఆర్ నథింగ్ బట్ ఇఫ్ యూ సీ, మీరు చిన్నప్పుడు సోషల్ ఎగ్జామ్ రాశారు కదా 10th క్లాస్, యూ విల్ బి గెటింగ్ మ్యాప్స్ అట్ లాస్ట్. ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో మ్యాప్స్ వచ్చాయి, అక్కడ మీరు ప్లేసెస్ ఐడెంటిఫై చేయాలి. హ్యావ్ యూ డన్ దట్? yes, సో దోస్ ఆర్ మ్యాప్స్ కదా. యాక్చువల్లీ మ్యాప్స్ ఉంటాయి, ఆ మ్యాప్స్ లో నువ్వు లొకేషన్స్ ఐడెంటిఫై చేయాలి. ఎస్ ఆర్ నో? అంతేనా? yes, మీన్స్ ఆ ప్లేసెస్ ని yes. ఎక్కడెక్కడ ఉన్నాయి Yes. ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ కూడా పవర్ మ్యాప్స్ వీ హ్యావ్ ఇట్. ఓకే, ఆ మ్యాప్ ని తీసుకొని ఆ మ్యాప్ లో మనం మన డేటాను చూపిస్తాం అనమాట. విల్ బి షోయింగ్ ద డేటా.
ఓకే విత్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ వాల్యూ కావచ్చు, లేకపోతే విత్ నేమ్ కంట్రీ నేమ్ కావచ్చు, ఎలా అయినా మనం వీ కెన్ టేక్ ద మ్యాప్స్ అండ్ వీ కెన్ సీ ఇట్. సో అగైన్ దోస్ ఆర్ అవైలబుల్ ఇన్ ద విజువల్స్. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ పవర్ క్యూఎండే. క్యూఎండే నేను ఆల్రెడీ మాట్లాడాను. ఓకే, పవర్ క్యూఎండే ఇస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఓకే, దస్ ఇస్ మీన్స్ క్యూఎండే ఇస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఒక మేనేజర్ కానీ ఒక హైర్ మెంబర్ ఏదైనా మీన్స్ లైక్ మీ కంపెనీ సిఇఓ కావచ్చు, లేకపోతే సిఎఫ్ఓ కావచ్చు, సిటిఓ కావచ్చు, ఎనీవన్. ఓకే, సో వాళ్ళు దే కెన్ ఆస్క్ ఏ క్వశ్చన్ ఆన్ యువర్ డేటా. By using this Q&A, they can ask a question on your data. ఈ Q&A ఏం చేస్తారంటే, it will give answer in the form of a visual. That is the beauty of this Power Q&A. So which was built in Power BI. Okay, so Power Query is from Excel. Power Pivot is also from Excel. Power Map is also from Excel. So ఈ మూడు Excel నుంచి వచ్చాయి. Power View is from SSRS. Okay, reporting services. Okay, అక్కడ ఉన్న మీన్స్ దాన్ని అడ్వాన్స్డ్ వర్షన్ Power BI. Okay, next Q&A has been built in Power BI. సో దిస్ ఇస్ అబౌట్ Power BI. వీటన్నిటితో పాటు Power BI సర్వీస్ కూడా మీరు యూనిట్ టు లెర్న్. సో ఇవన్నీ నేర్చుకుంటే మీరు Power BI లో ఎక్స్పర్ట్ అయిపోయినట్టు. క్లియర్? ఎనీ క్వశ్చన్? Any question? సో ఇదంతా మెటీరియల్ ఇస్తారా సార్? I will come to that point. మెటీరియల్ గురించి అడిగేస్తున్నారు కదా మీరు. I will come to that point. నోట్ చేసుకోమంటారా? మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారా? Yeah, I will come to that point. Next question. సో ఇక్కడ ఈటీఎల్ అంటున్నారు కదా, సో ఈటీఎల్ టూల్ కూడా మనం ఇక్కడ నేర్చుకుంటున్నామా పవర్ బిఐ లో? Power Query is a ETL tool అండి, which is there in Power BI. ఓకే, Which is there in Power BI and it is part of Power BI. So ఈ పర్టికులర్ కోర్స్ లో ఈ Power Query కూడా నేర్చుకుంటారు. ఓకే, అండ్ మనం ఎస్క్యూఎల్ యూస్ చేసుకుని సో టు గెట్ ద డేటా ఫ్రమ్ డేటాబేస్ లైక్ దట్. ఎక్కడి నుంచైనా డేటాను తెచ్చుకోవచ్చు అండి. మీరు డేటాని ఎక్కడి నుంచైనా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ డేటా ఇన్ పవర్ క్వెరీ. యూ కెన్ లోడ్ ద డేటా ఫ్రమ్ పవర్ క్వెరీ టు యువర్ మోడల్. ఓకే, ఓకే, సో దట్ ఈస్ Okay. ETL ప్రాసెస్. ఆ ETL ప్రాసెస్ మనం ఈ పవర్ BI కోర్స్ లో నేర్చుకుంటాం. నెక్స్ట్ ఎనీ అదర్ క్వశ్చన్? సార్ ఎస్ఎస్ఆర్ చెప్పారు కదా, ఏంటండి? ఎస్ఎస్ఆర్ అంటే ఏంటి సార్? ఎస్ఎస్ రిపోర్టింగ్ సర్వీసెస్, SQL సర్వర్ రిపోర్టింగ్ సర్వీసెస్ విచ్ విల్ బి యూజ్ టు మనం రిపోర్ట్స్ బిల్డ్ చేయడానికి SSRS యూజ్ చేసేవాళ్ళు ఇంతకు ముందు. దట్ ఈస్ అ స్ట్రక్చర్డ్ రిపోర్టింగ్. నౌ ద అడ్వాన్స్డ్ వర్షన్ ఇస్ Power BI. Power BI ఆల్సో వీఆర్ యూజింగ్ ఫర్ రిపోర్ట్స్. సార్ ఒక పవర్ బిఐ ఎస్క్యూఎల్ నేర్చుకుంటే జాబ్ తెచ్చుకోవచ్చు సార్? ఇంకేమన్నా అడ్వాన్స్ ఏమన్నా? ఈజీగా తెచ్చుకోవచ్చు అండి జాబ్. ఓకే. కాకపోతే పవర్ BI నేర్చుకునేటప్పుడు ఇంకొకటి దిస్ ఈజ్ సార్. ఇంపార్టెంట్. నేను ఏదైతే హైలైట్ చేస్తున్నానో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. మీ ఇంటర్వ్యూలో ఇది అడుగుతారు. ఓకే, సో ఇది ఈ పర్టికులర్ Yes. కోర్స్ లో మనం మాట్లాడుకుంటాం. ఓకే, సార్ ఇదంతా ప్రాక్టికల్ గా మంచిగా చూపిస్తారా మాకు? ఎస్ చూపిస్తాము. డేటా ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్, ఎవ్రీథింగ్ ఐ విల్ బి షోయింగ్. Hmm. ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, ట్రాన్స్ఫార్మ్ చేస్తాం, లోడ్ చేస్తాం, డేటా మోడలింగ్ చేస్తాం, డాక్స్ చేస్తాం, విజువలైజేషన్స్ చేస్తాం. నెక్స్ట్ Q&A ఎలా వర్క్ అయితే చేస్తాం. దాంతోపాటు టూల్ ఆప్షన్స్ చూపిస్తాను. ఓకే, ఎండ్ టు ఎండ్ నేర్పించిన తర్వాతే దెన్ ఐ విల్ రిలీజ్ దిస్ పర్టికులర్ బ్యాచ్. ఓకే, అండ్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్ తీసుకుంటే, ఇఫ్ యూ టేక్ మై ఎక్స్పీరియన్స్, నేను టీచింగ్ ఎక్స్పీరియన్స్ గురించే మాట్లాడుతున్నాను. నా ప్రొఫెషనల్ నేను ఏదైతే వర్క్ చేస్తున్నానో దాని గురించి మాట్లాడలేదు. ఐఎమ్ డూయింగ్ దీస్ కోర్సెస్ ఫ్రమ్ లాస్ట్ 4.5 years అండి. ఓకే, నేను ఐఎమ్ దేర్ విత్ VLR ఫ్రమ్ లాస్ట్ 3 years. So I have completed almost 42 batches. Now current batch వచ్చి 42, మీ batch వచ్చి 43rd batch. And all these are the files అండి. Okay, all these are each and every batch యొక్క file. Okay, so I'm there in the market from so many years. Okay, as a tutor. Okay, I'm there from so many years. Okay, so నేను కోర్స్ ఎలా తీసుకొని వెళ్ళాలి, ఎలా మేము డిజైన్ చేసిన విధానం, ఎలా కోర్స్ తీసుకొని వెళ్ళాలి, సో ఇవన్నీ స్లోలీ మేము నేర్చుకుంటూ నౌ ఐఎమ్ ఇన్ దిస్ పర్టికులర్ లెవెల్. ఓకే, సో నేను ఏదైతే మీకు ఇప్పుడు చెప్తున్నానో, అది ఏదైతే ప్రామిస్ చేస్తున్నానో అది కోర్సులో ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్.
ఎనీ అదర్ క్వశ్చన్? సార్ రెజ్యూమ్ ప్రిపరేషన్ రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇస్తారు సార్, అంటే ఎక్స్పీరియన్స్ సో మీరు నిన్న లేరా? నేను లేదు సార్. ఐ గెస్ నిన్న లేరు, అది సంగతి. ఓకే ఫైన్. సో ఇందాక ఎవరో మెటీరియల్ అడిగారు రైట్? సో వాటన్నిటికీ సమాధానం యూ విల్ బి గెటింగ్ ఇట్ హియర్. ఓకే, కోర్స్ ఫీ వచ్చి 12,000 అండి. ఓకే, ఫర్ దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, 30 to 40 సెషన్స్ డ్యూరేషన్ ఉంటుంది ఫ్రమ్ మండే టు ఫ్రైడే. వీకెండ్స్ నేను ఎటువంటి క్లాస్ తీసుకోనండి. సో ఎందుకు తీసుకున్నాను అనేది యూ విల్ కమ్ టు నో, కింద తెలుస్తుంది మీకు. బ్యాచ్ టైమింగ్స్ వచ్చి 9 to 10 PM. బ్యాచ్ స్టార్టింగ్ డేట్ వచ్చి 19th అండి, 19th ఆగస్ట్. నిన్న ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఓకే, కోర్స్ బెనిఫిట్స్ 2 ఫ్రీ సెషన్స్ ఉంటాయి. ఈరోజు సెకండ్ సెషన్ అండి, నిన్న ఆల్రెడీ ఫస్ట్ సెషన్ అయిపోయింది. టుడే ఇస్ ద సెకండ్ సెషన్. ఎవ్రీడే రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం. నిన్న ఈ రోజు రికార్డింగ్స్ యూ కెన్ ఐడెంటిఫై, యూ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ యూట్యూబ్. ఓకే, ఎవరైనా చూసారా నిన్నటి రికార్డింగ్? ఎనీవన్ హ్యావ్ సీన్ ఇట్? Yes, sir. సో అలాగే రెగ్యులర్ గా వాట్ విల్ హ్యాపన్ ఇస్, మీరు క్లాస్ లోకి జాయిన్ అయిన తర్వాత దే విల్ బి గివింగ్ వన్ క్లాస్ రూమ్ యాక్సెస్ టు యూ. ఆ క్లాస్ రూమ్ లోకి వెళ్ళి యూ కెన్ ఫైండ్ అవుట్ ఆల్ యువర్ రికార్డింగ్స్ అండి. నెక్స్ట్ రియల్ టైమ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాను, బికాస్ ఐఎమ్ ఎ రియల్ టైమ్ ఎక్స్పర్ట్. నెక్స్ట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఫర్ కమ్యూనికేషన్ పర్పస్. ఓకే, మీ నుంచి నాకు, నా నుంచి మీకు, లేకపోతే ఇన్స్టిట్యూట్ నుంచి మీకు, మీ నుంచి ఇన్స్టిట్యూట్ కి కమ్యూనికేట్ అవ్వడానికి వన్ కామన్ లొకేషన్ ఇస్ వాట్సాప్ గ్రూప్. ఓకే, వీకెండ్ టాస్క్స్ ప్రొవైడ్ చేస్తామండి. అందుకనే ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ క్లాస్ ఆన్ సాటర్డే అండ్ సండే. ఎవ్రీ వీక్ టాస్క్లు ఉంటాయి. సో మీరు థియరిటికల్ గా, ప్రాక్టికల్ గా నేను చేసి చూపిస్తే వాట్ విల్ హ్యాపన్ ఇస్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం మీరేం నేర్చుకోలేరు. కరెక్ట్? ఎవ్రీథింగ్ నేనే ప్రాక్టికల్ గా, థియరిటికల్ గా మాట్లాడి ప్రాక్టికల్ గా చేసి చూపించాను అనుకోండి, యూ విల్ నాట్ లెర్న్ ఎనీథింగ్. సో దేర్ షుడ్ బి సమ్ ఛాలెంజ్, ఆ పంచ్ ఉండాలి మీకు. సో దాట్ ఈస్ దిస్ వన్. సో వీకెండ్ టాస్క్ Sir, ఇస్తాను. కొన్ని ఇట్ విల్ బి టఫ్ కూడా ఉండొచ్చు. అన్ని ఈజీగా ఉంటాయని రూల్ ఏం లేదు. టఫ్ ఉండొచ్చు, ఈజీ ఉండొచ్చు, లేకపోతే మీకు మీరు థింక్ చేసే విధంగా ఉంటాయి టాస్క్లన్నీ. గుర్తుపెట్టుకోండి, మీరు ఆలోచించే విధంగా ఉంటాయి టాస్క్లు. సో ఆ టాస్క్లన్నీ ఇస్తాను నేను. అండ్ ఈవెన్ ఐఎమ్ గోయింగ్ టు రివ్యూ ద టాస్క్ యాజ్ వెల్. ఓకే, నేను టాస్క్ ఇచ్చి వదిలేనండి, ఐ విల్ రివ్యూ ఇట్ ఎవ్రీ మండే. ఐ విల్ బి రివ్యూయింగ్ ఇట్. నెక్స్ట్ SQL రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ SQL, దానికోసమే ఇది. ఓకే, పవర్ BI పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం నేను ఎండ్ టు ఎండ్ మాట్లాడతానండి. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ వన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్. ఓకే, విచ్ విల్ గివ్ లైక్ 4 to 5 years ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తారండి ఇఫ్ యూ కంప్లీట్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్. జస్ట్ బిలీవ్ మీ. ఓకే, ఆ ప్రాజెక్ట్ కూడా ఒక ఎలా అంటే ఎలా ఉంటుందంటే ఎక్స్పీరియన్స్ లెవెల్ మీన్స్ ఆ 4 to 5 years ఎక్స్పీరియన్స్ లెవెల్ ఎలా అయితే మీన్స్ ఎంత నాలెడ్జ్ అయితే ఉంటుందో అంత నాలెడ్జ్ మీరు గెయిన్ చేస్తారు ఈ డాష్ బోర్డ్ కంప్లీట్ చేస్తే, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్. గుర్తుపెట్టుకోండి. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ కోర్స్ మొత్తం మీరు నేర్చుకున్న తర్వాత మీరు ఎగ్జిక్యూట్ చేసి ఓకే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే యూ నీడ్ టు డూ దిస్ వన్. మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అంటే వీకెండ్ టాస్క్లు ప్లస్ రియల్ టైం ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్స్ మీన్స్ టాస్క్లు అనేది కంప్లీట్ చేసుకొని వెళ్తూ ఉంటే దాట్ విల్ గివ్ యూ ద కాన్ఫిడెన్స్ అండి. వెరీ ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో కాన్ఫిడెన్స్ లేకే చాలా మంది బ్యాక్ డోర్స్ అటు ఇటు మూవ్ అవుతూ ఉంటారు. సో కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అది ఈ పర్టికులర్ కోర్స్లో దొరుకుతుంది మీకు. బట్ కానీ ద పాయింట్ ఇస్ నా వైపు నుంచి పుష్ వచ్చి 10%. ఐ కెన్ గివ్ ఓన్లీ ద టాస్క్స్. నా వైపు నుంచి ఓన్లీ 10% పుష్ చేయగలుగుతాను. సో రిమైనింగ్ 90% ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ యువర్ ఎండ్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఎస్ ఆర్ నో? ఏదో ఒకటి చెప్పండి. Yes. Yes, sir. ఓకే, సార్ కాకపోతే ఏదైనా మేము ప్రాక్టీస్ చేసుకుంటే డౌట్స్ వస్తే ఎలా క్లారిఫై నేను చేస్తారు వస్తాను, సార్? ఉండండి, After- మీ దగ్గరికే వస్తాను. ఐ విల్ టేక్ యువర్ క్వశ్చన్, ప్లీజ్ వెయిట్. ఓకే, నెక్స్ట్ శాంపిల్ రెజ్యూమేస్ ప్రొవైడ్ చేస్తామండి టు బిల్డ్ మీరు మీ ఓన్ గా రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవడానికి. దిస్ విల్ హెల్ప్ అలాట్. నెక్స్ట్ ఇంటర్వ్యూ టాపిక్స్ ఇస్తాను. దాంతోపాటు VLR నుంచి యూ విల్ బి గెటింగ్ వన్ ఫైల్ ఆల్సో. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి అందులో. సో యూ కెన్ టేక్ దట్ వన్. ఇంటర్వ్యూ టాపిక్స్ ఉంటాయి. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ద ఇంటర్వ్యూ టాపిక్స్. వీటిని మాత్రం మీరు నోట్ డౌన్ చేసుకోండి. సో ప్రతి టాపిక్ వెళ్ళే కొద్దీ నేను కొన్ని టాపిక్స్ ఇస్తాను. ఓకే, వీటిని ఇంటర్వ్యూలో అడగచ్చు అని. సో దాన్ని నోట్ డౌన్ చేసుకోండి. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు అవి చూసుకోండి ఒకసారి, హెల్ప్ అవుతాయి మీకు. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ద మెటీరియల్ యాజ్ వెల్. ఓకే, మెటీరియల్ని కూడా ప్రొవైడ్ చేస్తానండి, విచ్ వీ హ్యావ్ ప్రిపేర్డ్ ఇట్. ఓకే, రీసెంట్లీ లాస్ట్ 10 batches నుంచి వీఆర్ గివింగ్ దిస్.
And if you are interested to enroll into this particular program, please contact Venkat Garu. Venkat Garu's number వచ్చి 9059868766. Now I can take the questions. మీకు ఇంకేమన్నా ఉంటే go on. సో ఇంతకుముందు ఎవరెవరైతే క్వశ్చన్స్ అడిగారో వాళ్ళందరికీ ఆన్సర్ దొరికింది, రైట్? మెటీరియల్ ఉందా లేదా? సో యూ గాట్ ద ఆన్సర్. కొంతమంది శాంపిల్ రెజ్యూమే గురించి అడిగారు, యూ గాట్ ద ఆన్సర్, రైట్? సో ఎనీ అదర్ క్వశ్చన్స్? సార్ ఇప్పుడు నాకు 7 to 7 లెట్ మీ ఆస్క్ మై క్వశ్చన్. ఓకే సార్, నాకు ఒక 7 to 8 years ఎక్స్పీరియన్స్ రేంజ్ ఉంది సార్. ఓకే, సో ఇప్పుడు ప్రీవియస్లీ నేను అడ్మిన్ సైడ్ చేశాను, అంటే విండోస్ విఎంఎల్ సైడ్. ఇప్పుడు పవర్ బిఐ సైడ్ అంటే రావచ్చా? ఎందుకు రాకూడదు? హూ ఇస్ రిస్ట్రిక్టింగ్ యూ? నో, నా పాయింట్ ఏంట్రా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చండి. కానీ ఇక్కడ పాయింట్ ఏంట్రా అంటే ఆ కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి. అర్థమవుతుందా? సబ్జెక్టు నేర్చుకునేది, ఇప్పుడు ఒక నాన్ ఐటీ వాడు ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ వచ్చి పవర్ బిఐ నేర్చుకున్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. సో మీరు కూడా పవర్ బిఐ నేర్చుకుంటున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. అతను బాగా నేర్చుకుంటున్నాడు, మీరు నేర్చుకోలేకపోతున్నారు అంటే ద పాయింట్ హియర్ ఇస్ ఎఫర్ట్స్ మిస్ అవుతున్నట్టే కదా. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎవరు ఈ క్వశ్చన్ అడిగింది? నేను అడిగాను సార్. యాక్చువల్గా ఇప్పుడు యు ఆర్ గెటింగ్ మై పాయింట్, రైట్? సో ద పాయింట్ హియర్ ఇస్ మీరు ఎవరు ఎక్కడి నుంచి అయినా వెళ్ళి నేర్చుకోవచ్చు. ద పాయింట్ హియర్ ఇస్ అక్కడ మీరు ఎఫర్ట్స్ పెట్టి నేర్చుకోవాలి అంతే. ఓకే సార్, మీరు చెప్పింది ఓకే. సో మాకు ప్రజెంట్ కంపెనీలో పే స్లిప్ లో మాకు డెసిగ్నేషన్ కన్సల్టెంట్ అని ఉంటుంది, ఓకేనా? సో విత్ దట్ డెసిగ్నేషన్ ఇప్పుడు నెక్స్ట్ జాబ్స్ కి అప్లై చేసినప్పుడు పవర్ బిఐకి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? ఐఎమ్ ఏ సీనియర్ కన్సల్టెంట్. ఓకే, అంటే కన్సల్టెంట్ అంటే ఏవైనా అవ్వచ్చా? ఏదైనా అవ్వచ్చు బ్రదర్. సో ఇట్ డజంట్ డిపెండ్స్ ఆన్ ద డెసిగ్నేషన్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, డెసిగ్నేషన్ డజంట్ మ్యాటర్. ఓకే, కొంతమందికి సప్లై చైన్ అని ఉండొచ్చు, కొంతమందికి అసోసియేట్ అని ఉండొచ్చు, కొంతమంది ఏదైనా ఉండొచ్చు, డిఫరెంట్ డెసిగ్నేషన్స్ ఉంటాయి. సో ఇట్ డజంట్ మ్యాటర్ అలాట్. ఓకే, సో ఇక్కడ ఏం మ్యాటర్స్ అంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ నాలెడ్జ్ వాళ్ళు టెస్ట్ చేస్తారు, ఆ పర్టికులర్ బౌండరీలో మీరు ఉన్నారా లేదా, అంతే. క్లియర్? ఇప్పుడు ప్రీవియస్ కంపెనీస్ లో టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ అని ఉంది సార్, ఇప్పుడు దాన్ని చేంజ్ చేయలేము కదా, అంటే అలాగే పెట్టారు కదా, అంటే పే స్లిప్స్ అంతా అలాగే ఉంటది, అంతే ఉంచండి. నో వరీస్, వాట్ ఈస్ దేర్ ఇన్ దట్ వన్, బట్ యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. సార్ నేను ఇది ఇలా వర్క్ చేశాను, ఇది ఇలా చేశాను. ఓకే, సో నా డెసిగ్నేషన్ వచ్చి అంతే. సో నో వన్ కెన్ టెల్ ఎనీథింగ్ అండి. ఓకే, I have different designations in my profile. అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? సో డెసిగ్నేషన్ డజంట్ మ్యాటర్. హలో, మీరు నన్నే కాదు, యూ కెన్ ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. నేను ఈరోజు ఏదో చెప్తున్నానని మీరు అనుకోవచ్చు, బట్ ద పాయింట్ హియర్ ఇస్ యూ కెన్ ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. మీకు తెలిసిన వాళ్ళు అడగండి. సో డెసిగ్నేషన్ డజంట్ మ్యాటర్ ఫర్ ఎనీ జాబ్ ఓపెనింగ్. మీరు ఇచ్చే రియల్ టైం ఓకే సార్, మీరు ఇచ్చే రియల్ టైం ప్రాజెక్ట్ టోటల్ 7 years పెట్టుకోవచ్చు అంటే అట్లా, అంటే సో పెట్టుకోవచ్చు అండి, బట్ ద పాయింట్ హియర్ ఇస్ డోంట్ కీప్ ఇట్. ఓకే, సో మిక్స్ చేయండి. ఓకే, మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ ఒక 3 years పెట్టి దీన్ని 4 years పెట్టండి. ఓకే ఓకే, సో మిక్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ సార్, ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చినా, అంటే కోర్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా మాకు సపోర్ట్ డౌట్ వచ్చినా ఎలా క్లారిఫై చేస్తారు సార్? క్లాస్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు డౌట్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ డే అగైన్ ఐ విల్ బి కనెక్టింగ్ విత్ యూ గైస్. స్టార్టింగ్ మీ డౌట్సే తీసుకుంటాను నేను. ఓకే, లేదు క్లాస్ కోసం వెయిట్ చేయొద్దు. యూ కీప్ ద క్వశ్చన్స్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్. ఓకే, ఒక్కొక్క క్లాసు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమైద్దండి. ఓకే, మీకు ఒకలాగా అర్థమైంది. 1 minute, let me finish brother. హలో, సో మీ మీన్స్ కాన్సెప్ట్స్ అన్ని ఒక్కొక్కరికి ఒక్కోలాగా అర్థమవుతాయి. ఓకే, సో ద పాయింట్ హియర్ ఇస్ మీకు ఒకలాగా అర్థమైంది, వేరే వాళ్ళకి ఇంకోలాగా అర్థమైంది కదా. సో కానీ ద పాయింట్ హియర్ ఇస్ ఇప్పుడు మీకు ఒక డౌట్ ఉంది ఒక కాన్సెప్ట్ మీద, నేనే అడ్రస్ చేయాలని రూల్ ఏం లేదు. వేరే పర్సన్ ఎవరికైనా నాలెడ్జ్ ఉంది, ఓకే అది వాళ్ళకి అర్థమైంది అనుకో బాగా, వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేయొచ్చు కదా. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం 1 to 1 కాకుండా 1 to many అయింది అక్కడ.
సో ఎవరైనా సరే మీకు అడ్రస్ చేయొచ్చు అండ్ దెర్ ఈస్ నో ఎనీ డిపెండెన్సీ అప్పుడు. అర్థమవుతుందా మీకు నేనేం చెప్తున్నాను? సో ఇన్ దాట్ వే వాట్సాప్ గ్రూప్ ని మీరు ఎక్కువ యూజ్ చేయండి, కమ్యూనికేట్ అవ్వండి బాగా. ఓకే, నెక్స్ట్ question. Any other question or can we jump into installation process? So, Narendra, nowadays 3 years experience కి కాల్స్ ఎలా ఉన్నాయి? బయట మార్కెట్ డిమాండ్ ఎలా ఉంది? See, పవర్ బిఐకి డిమాండ్ ఉందండి ఇన్ ద మార్కెట్. ఓకే. సో మీకు నాకు తెలిసి మీరు వినే ఉంటారని నా ఫీలింగ్. లేదు yes. అంటే ఓకే ఫైన్, కానీ పవర్ బిఐకి డిమాండ్ ఉంది. ఓకే. ఐ కెన్ టెల్ దట్ వన్. ఓకే, ఓకే. సో యూ నో నీడ్ టు So- వరీ. మీ ప్రొఫైల్లో పవర్ బిఐ పెడితే యూ విల్ బి గెటింగ్ ఎ కాల్. సో ఇఫ్ Okay. యు ఆర్ నాట్ కీపింగ్ పవర్ బిఐ దెన్ ఐఎమ్ నాట్ షూర్ ఆన్ దట్ వన్, బికాస్ నేను ఎందుకంటే వేరే డొమైన్స్ నాకు తెలియదు. కానీ ఇఫ్ యూ కీప్ పవర్ బిఐ డెఫినెట్లీ యూ విల్ గెట్ ఎ కాల్. ఓకే. సో ఎన్ని ఇయర్స్ నుంచి కాల్స్ అనేటివి రావచ్చు మెయిన్ గా? సో మేబీ 3+ ఎనీ డొమైన్ యూ గో ఫర్ ఎనీ డొమైన్ మినిమం 3 years ఎక్స్పీరియన్స్ పెట్టండి. కానీ ఫ్రెషర్స్ కూడా ట్రై చేయొచ్చు, నేను కాదనట్లేదు. మీకు రాకపోతే దెన్ యూ స్విచ్. ఓన్లీ 2 to 3 months ట్రై చేయండి మార్కెట్లో. సో దాని తర్వాత ఒకవేళ ఫ్రెషర్కి రాలేదనుకోండి, యూ స్విచ్ అంటే చేంజ్ ద ప్రొఫైల్ టు ఎక్స్పీరియన్స్డ్ అండ్ దెన్ యూ వర్క్ ఆన్ ఇట్. ఓకే. సో అర్థమవుతుందా? యా. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ కి లేదా కెరీర్ కి ఏదైనా గ్యాప్ ఉందనుకోండి, సపోజ్ జాబ్ జాయిన్ అయినప్పటి నుంచి, సో ఆ గ్యాప్ కూడా ఇట్లా మనం కవర్ చేసుకోవచ్చా? సో ఈ ప్రొఫైల్ ద్వారా? సి ఎనీ డొమైన్ మీరు ఏ టూల్ నేర్చుకున్నా ఏదైనా మీరు ఆ ఫేక్ ఎక్స్పీరియన్స్ ని మీరు మెయింటైన్ చేయాలి అంటే, మీన్స్ మీరు తీసుకురావాలంటే ఆ గ్యాప్ ఉండాలి, లేకపోతే మీరు తీసుకురావాలి. ఇప్పుడు 2024 పాస్డ్ అవుట్, నేను 3 years ఎక్స్పీరియన్స్ అని పెట్టుకోలేడు కదా. అవునవును. ఓన్లీ 2020, 21 అలాంటి వాళ్ళే పెట్టుకోగలుగుతారు. ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఈ ప్రాసెస్ అనేది ఉంది. ఓకే, కానీ ద పాయింట్ హియర్ ఇస్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు టీసీఎస్ ఫర్ ఎగ్జాంపుల్, టీసీఎస్ లో 1 day కూడా గ్యాప్ ఉండకూడదు, అంటే 1 month కూడా గ్యాప్ ఉండకూడదు. మీరు పాస్డ్ అవుట్ అయిన దగ్గర నుంచి యూ నీడ్ టు స్టార్ట్ వర్కింగ్, యూ నీడ్ టు షో లైక్ దట్. ఓకే. ఓకే, సో దెర్ ఆర్ కంపెనీస్ అండి. ఓకే, Yeah. సో మీరు ద పాయింట్ హియర్ ఇస్ వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్ కదా. సో Yes, మీ correct. కంపెనీ రిక్వైర్మెంట్ ప్రకారం ఎలా ఉంది, దాని ప్రకారం యూ నీడ్ టు టేక్ ఆల్ దీస్ స్టెప్స్. క్లియర్? ఓకే. ఓకే. యా, క్లియర్. ఓకే, సో ఎంతమంది నాతో పాటు ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నారు? సార్ ఐ విల్ టేక్ ఇట్ అట్ లాస్ట్. నరేంద్ర గారు, నాకు వచ్చిన డౌట్. నేను మాట్లాడతాను మీతో, లాస్ట్ లో మాట్లాడదాం. ఓకే, సో ఎంతమంది ల్యాప్టాప్స్ లో లాగిన్ అయ్యారు, నాతో పాటు ఇన్స్టాలేషన్ కి రెడీగా ఉన్నారు? పవర్ బిఐ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు. ఎంతమంది నాతో పాటు ఇన్స్టాల్ చేయడానికి రెడీగా ఉన్నారు? కమాన్ మాట్లాడండి. ఎవరైనా ఉన్నారా? ఇన్స్టాల్ చేసిన వాళ్ళు ఓకే ఫైన్. ల్యాప్టాప్ తీసుకోలేదా? ఫైన్. మొబైల్లోనే వెళ్తున్నాం సార్ ప్రస్తుతానికి. ఓకే, రేపు ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేస్తాం. ఓకే ఫైన్. అండ్ గైస్ ప్లీజ్ లాగిన్ ఫ్రమ్ ల్యాప్టాప్స్ ఎవ్రీ డే. ఓకే, సమ్ టైమ్స్ మీరు ఏంట్రా అంటే ఏమన్నా క్వశ్చన్ అడగడానికి కూడా, సో ఏమైనా క్వశ్చన్ అడగడానికి కూడా వాట్ విల్ హ్యాపెన్ ఇస్ యూ కెన్ చెక్ ఇట్. ఓకే, లక్ష్మణ్ ప్లీజ్ మ్యూట్, నాగరాజ్ ప్లీజ్ మ్యూట్, everyone please mute. సారీ. సో నో వరీస్. సో ఏమైనా క్వశ్చన్ అడగడానికి కూడా మీకు ఈజీగా ఉంటుందండి. ఓకే, ఎందుకంటే మీరు ఆన్ ద స్పాట్ చెక్ చేసి, సార్ నాకు ఇది క్వశ్చన్ ఉంది, ఇలా ఉంది, అది మొబైల్లో చెక్ చేయలేరుగా. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? హలో. ఓకే సార్, ఫైన్. ఎవరైనా ఉన్నారా నాతో పాటు ఇన్స్టాల్ చేయడానికి? వైష్ణవి, హ్యావ్ యూ ఇన్స్టాల్డ్ ఇట్? Sorry, sir. Presently, I don't have that. ఓకే ఫైన్, నో వరీస్. త్రివిక్రమ్, వినోద్, శ్రీనివాస్, ఎవరైనా ఉన్నారా? ఎనీవన్ ఇస్ దేర్? నో వరీస్, ఫైన్. సో జస్ట్ అండర్స్టాండ్ ద ఇన్స్టాలేషన్ ప్రాసెస్. 3 స్టెప్లు, 4 స్టెప్స్ ఉంటాయి అంతే, ఎక్కువ ఉండవు. గో టు యువర్ విండోస్, సెర్చ్ ఫర్ మైక్రోసాఫ్ట్ స్టోర్ అండి. యూ నీడ్ టు సెర్చ్ ఫర్ మైక్రోసాఫ్ట్ స్టోర్.
సో ఇక్కడ కనపడుతుంది కదా స్టోర్ మీకు కనపడుతుంది రైట్. సో యూ నీడ్ టు సర్చ్ ఫర్ దిస్ వన్. ఎక్కడ సర్చ్ చేస్తారు? పైన సర్చ్ చేయండి. ఓకే, ఇక్కడ మైక్రోసాఫ్ట్ స్టోర్ అని సర్చ్ చేయండి. సో యూ విల్ బి గెటింగ్ యువర్ స్టోర్. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక యూ నీడ్ టు కమ్ హియర్. ఓపెన్ అవుతుంది, లోడ్ అవుతుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. we need to allow it. So now you need to search for Power BI. ikkada you need to search for Power BI. సో పవర్ బిఐని సెర్చ్ చేసిన తర్వాత పవర్ బిఐ డెస్క్టాప్ ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేయండి. యూ నీడ్ టు ఇన్స్టాల్ దిస్ డెస్క్టాప్ అండి. పవర్ బిఐ డెస్క్టాప్ని ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ నాకు ఓపెన్ అని కనబడుతుంది రైట్. యూ విల్ బి గెటింగ్ గెట్ కానీ ఇన్స్టాల్ కానీ ఆ రెండిట్లో ఒక ఆప్షన్ వస్తుంది మీకు, గెట్ ఆర్ ఇన్స్టాల్. సో వచ్చి ఆ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ బటన్ మీద క్లిక్ చేస్తే వాట్ విల్ హ్యాపన్, ఇట్ విల్ ఇన్స్టాల్ ఇన్ యువర్ సిస్టమ్. క్లియర్? ఎనీ క్వశ్చన్స్ స్టిల్ నౌ? ఎనీ క్వశ్చన్స్? ఈజీ ప్రాసెస్, ఈజీగానే ఉందా? ఎనీ డిఫికల్టీస్? నో రైట్. సో ఎప్పుడైతే యాప్ ఇన్స్టాల్ అవుద్దో, అప్లికేషన్ ఇన్స్టాల్ అవుద్దో, ఆటోమేటిక్గా అది ఓపెన్ అయిద్దండి. మీ సిస్టంలో ఓపెన్ అయిపోయింది. పవర్ బిఐ డెస్క్టాప్ అనేది ఓపెన్ అవుద్ది. ఓపెన్ అవ్వండి, ఏం కాదు, ఓపెన్ అవ్వనివ్వండి. ఓకే, సో నేను కూడా ఓపెన్ చేస్తున్నాను. ఐ విల్ షో ఇట్ టు యూ. ఇలా వస్తుంది. బ్లాంక్ రిపోర్ట్ మీద క్లిక్ చేయండి. సో it should be like this. ఓకే, మీరు ఎప్పుడైతే ఓపెన్ చేసుంటారో ఇలాగే ఉండాలి. ఎవరైనా ఇంతకుముందు ఇన్స్టాల్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఓకే. సో మీరేం చేయాలంటే నేను చెప్పిన ప్రాసెస్ కాకుండా వేరే ప్రాసెస్లో ఏమన్నా చేశారంటే అన్ఇన్స్టాల్ ఇట్. నేను చెప్పిన ప్రాసెస్ కాకుండా వేరే ప్రాసెస్లో చేస్తే అన్ఇన్స్టాల్ ఇట్. ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది, దట్ ఈస్ ఫ్రమ్ వెబ్ అనమాట. వెబ్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని వీ నీడ్ టు ఇన్స్టాల్ ఇట్. ఓకే, సో దాంట్లో వచ్చే డిసడ్వాంటేజ్ ఏంట్రా అంటే ఏమైనా అప్డేట్స్ వచ్చాయనుకోండి, ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వవు అవి. యూ నీడ్ టు అగైన్ డౌన్లోడ్ ఇట్ అండ్ అగైన్ యూ నీడ్ టు రీఇన్స్టాల్ ఇట్. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో ఏంట్రా అంటే ఆటోమేటిక్గా అప్డేట్ జరుగుతుంది. అండర్స్టూడ్? అప్డేట్స్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. మీరు సిస్టమ్ యూజ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా అప్డేట్ అనేది జరిగిపోతుంది. అండ్ గో టు హెల్ప్లోకి వెళ్ళిన తర్వాత అబౌట్ మీద క్లిక్ చేయండి. అబౌట్లో యూ విల్ బి ఫైండింగ్ యువర్ వర్షన్, దట్ ఈస్ July 2024. సో నా వర్షన్ వచ్చి July 2024. మీ వర్షన్ ఏంటో చెక్ చేసుకోండి. బై క్లికింగ్ ఆన్ హెల్ప్ అబౌట్ మీ వర్షన్ చెక్ చేసుకోండి, విచ్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ నేచర్ అగైన్. ఎందుకంటే ఎవ్రీ మంత్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి, ఫీచర్స్ యాడ్ అవుతూ ఉంటాయి కదా. సో యూ షుడ్ బి వర్కింగ్ ఆన్ ద లేటెస్ట్ వర్షన్. గాట్ ఇట్? ఎనీ క్వశ్చన్ guys? Any question? డెస్క్టాప్ వర్షన్ వరకు మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. yes, free of cost. థాంక్యూ. మీకు ఇక్కడ డాటెడ్ లైన్స్ కనబడుతున్నాయా? yes ఈ లోపల ఉండే ఏరియా ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఏరియా వేర్ వి విల్ బిల్డ్ అవర్ డాష్ బోర్డ్. మీరు నిన్న చూసారు ఒక డాష్ బోర్డ్. ఐ హావ్ షోన్ ఇట్ ఇన్ దిస్ వన్. ఎస్, దిస్ ఇస్ అ డాష్ బోర్డ్. ఈ డాష్ బోర్డ్ ని మనం ఎక్కడ బిల్డ్ చేయాలి అంటే ఈ డాటెడ్ లైన్స్ లోపల బిల్డ్ చేయాలి. ఈ పక్కన స్పేస్ ఉంది కదా, దాన్ని యూజ్ చేద్దాం అంటే యూజ్ చేయలేరు. నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఓకే, ఈ డాటెడ్ లైన్స్ లోపలే మీరు ఏం చేసినా ఈ డాటెడ్ లైన్స్ లోపలే చేయాలి. ఇక్కడ వరకు క్లియర్? ఓకే ఫైన్. కానీ ఈ డాటెడ్ లైన్స్ లోపల ఒక మెసేజ్ చూపిస్తుంది. పవర్ బిఐ ఒక మెసేజ్ చెప్తుంది. ఏమని? సంబడి రీడ్ ఇట్. Add data to your report. Add data to your report. ఓకే, సో ద పాయింట్, మనం ల్యాండ్ లో ఒక బోర్డు పెడతాం కదా, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సమ్వన్ అని. దాని మీనింగ్ ఏంటి?
ఎవడు ల్యాండ్ కబ్జా చేయలేడని కదా. కరెక్ట్. అంటే ఇది ఆల్రెడీ ఎవరో కొనుక్కొని ఉన్నారు అన్న మీనింగ్ కదా అది. సో ఇక్కడ పాయింట్ ఏంట్రా అంటే నువ్వు ఏరియాలో ఏమన్నా చేయాలి అంటే ఫస్ట్ డేటాను యాడ్ చేయాలని ఇండైరెక్ట్ మెసేజ్ చెప్తుంది ఇది. గాట్ ఇట్? ఫస్ట్ యూ నీడ్ టు యాడ్ డేటా. Add data to your report, then only you can build your dashboard. Clear? So data add చేయాలంటే మనం ఏం చేయాలి గైస్? ఇది ఆల్రెడీ మాట్లాడాను నేను. డేటాని మనం తీసుకురావాలంటే ఏం చేయాలి? సోర్స్ నుండి మనం డౌన్లోడ్. which option we need to use? SQL server. Get data. Import data. Get data, correct. డేటా. You see here. Get data will be helpful to fetch the data, correct? Okay. So ఇక్కడ get data కనబడుతుందా మీకు ఈ పైన? Okay. Yes, sir. ఇంపోర్ట్ డేటా. సో దీన్ని క్లిక్ చేయండి, మోర్ మీద క్లిక్ చేయండి. సో ఆల్ దీస్ ఆర్ డేటా కనెక్టర్స్ అండి. నేను మోర్ మీద క్లిక్ చేస్తున్నా. యూ విల్ బి ఫైండింగ్ వాస్ట్ లిస్ట్ హియర్. ఓకే, ఎక్సెల్ నుంచి తెచ్చుకోవాలంటే ఎక్సెల్ వర్క్ బుక్ ఉంది. SQL you will be having SQL access ఉంది. Okay, then you have SAP is there, Azure is there. There are so many data connectors andi which are available here. Okay, మీరు ఏ కనెక్టర్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీ డేటా సోర్స్ ఏదైతే ఉందో ఆ కనెక్టర్ ని పిక్ చేసుకొని ఆ కనెక్టర్ తో మీరు ఆ డేటా సోర్స్ కి కనెక్ట్ చేసి డేటాని ఫెచ్ చేయొచ్చు మీరు. సో దట్ ఈస్ పాసిబుల్ ఇన్ పవర్ BI. క్లియర్? సో ఇప్పుడు నేను Yes. ఎక్సెల్ నుంచి డేటాని పుల్ చేయాలనుకో ఎక్సెల్ వర్క్ బుక్ ని సెలెక్ట్ చేసుకోవాలి. SQL నుంచి పుల్ చేయాలంటే SQL డేటాబేస్ నుంచి మనం పుల్ చేసుకోగలుగుతాం. ఓకే, లైక్ దస్ మనం ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ డేటా కనెక్టర్ని మనం పిక్ చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను వెబ్ నుంచి లోడ్ చేయాలి, అప్పుడు ఐ నీడ్ టు పిక్ ఎ వెబ్ కనెక్టర్. ఇక్కడ సెర్చ్ చేసుకొని ఒకవేళ వెబ్ ఉందనుకోండి, వెబ్ నుంచి మనం తీసుకోవచ్చు. అర్థమవుతుందా? సో లైక్ దట్ యూ నీడ్ టు డూ ఇట్. ఇప్పుడు నేను ఎక్సెల్ నుంచి డేటాని పుల్ చేద్దాం అనుకుంటున్నా. సో ఐ విల్ క్లిక్ ఆన్ దిస్ వన్, క్లిక్ ఆన్ కనెక్ట్. ఎప్పుడైతే నేను కనెక్ట్ చేస్తానో ఇట్ విల్ టేక్ మీ టు మై లోకల్ సిస్టమ్. ఎందుకంటే ఎక్సెల్ ఫైల్స్ విల్ బి సేవింగ్ ఇన్ ద లోకల్ సిస్టమ్, రైట్? ఒకవేళ నువ్వు షేర్ పాయింట్లో పెట్టున్నావు అనుకో, యూ నీడ్ టు గో టు షేర్ పాయింట్, నాట్ ద ఎక్సెల్ వర్క్ బుక్ కనెక్టర్. షేర్ పాయింట్ దానికి వెళ్ళాలి మీరు. సో నౌ నేను ఏం చేశాను, ఎక్సెల్ వర్క్ బుక్కి కనెక్ట్ చేస్తున్నాను. సో అప్పుడు నేను ఆ కనెక్టర్ని పిక్ చేశాను అనమాట. ఇప్పుడు ఎక్సెల్ వర్క్ బుక్లో ఏముంటాయి గైస్? వాట్ విల్ బి దేర్ ఇన్ ఎక్సెల్ వర్క్ బుక్? Rows and columns. వర్క్ షీట్స్ ఉంటాయి సార్. కరెక్ట్. సో ఫస్ట్ వర్క్ షీట్స్ ఉంటాయండి. ఒక వర్క్ బుక్లో వర్క్ షీట్స్ ఉంటాయి. వర్క్ షీట్స్లో డేటా ఉంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఇస్ దిస్ క్లియర్? Yes. నేను చెప్పింది కరెక్టేనా? హలో 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 హలో. కరెక్ట్. Yes. ఓకే, సో శాంపిల్ డేటా కనెక్ట్ చేస్తున్నా. యాక్చువల్లీ శాంపిల్ డేటా అనేది ఒక ఎక్సెల్ వర్క్ బుక్ అండి. వర్క్ బుక్లో ఏముండాలి? వర్క్ షీట్స్ ఉండాలి, కరెక్ట్? సో ఆల్ దీస్ ఆర్ షీట్స్ అండి. ఆల్ దీస్ ఆర్ వర్క్ షీట్స్. సిటీ వైజ్ సేల్స్ అనేది ఒక వర్క్ షీట్, కాంకాటినేషన్ అనేది ఇంకో వర్క్ షీట్, కంట్రీ సేల్స్ అనేది ఇంకో వర్క్ షీట్, కంట్రీ సేల్స్ అనేది ఇంకో వర్క్ షీట్, అలా డిఫరెంట్ వర్క్ షీట్స్ ఇవన్నీ. ఓకే, మరి ఏది లోడ్ చేయాలి, ఏ వర్క్ షీట్ లోడ్ చేయాలి మీకు ఎలా తెలుస్తుంది? హౌ యూ విల్ నో ఇట్? సో మనకి ఎలా తెలియాలంటే ఫస్ట్ మనం డేటాని ప్రివ్యూ చేసుకోవాలి. అంటే అందులో ఏ డేటా ఉందనేది మనం చూడాలి. చూస్తే కానీ మనం చెప్పలేం, కరెక్ట్? Yes, sir. సో దానికి మనం ఏం చేయాలంటే జస్ట్ సెలెక్ట్ ఇట్. డేటాని ఇక్కడ ప్రివ్యూ అవుతుంది. సో యూ కెన్ చెక్ యువర్ డేటా. ఆ టేబుల్లో ఏ డేటా ఉంది. ఓకే, యూ సెలెక్ట్ దిస్ వన్. లైక్ దిస్ యూ కెన్ సెలెక్ట్ ఇట్. అంటే మీరు ఏం లోడ్ చేయాలనుకుంటున్నారు, ఈ పర్టికులర్ డేటాను లోడ్ చేయాలనుకుంటున్నారంటే ఓన్లీ ఈ షీట్నే మీరు లోడ్ చేయాలి కదా, మిగతా షీట్స్ మనకు అవసరం లేదు. సో అప్పుడు మీరు ప్రివ్యూ అనేది మీకు హెల్ప్ అవుతుందండి. ఫస్ట్ ప్రివ్యూ చేసుకోండి, దాని తర్వాత ఏ టేబుల్ లోడ్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని మనం ఐడెంటిఫై చేసి దాన్ని మనం చెక్ చేయాలి. పక్కనున్న చెక్ బాక్స్ని క్లిక్ చేయాలి, చెక్ చేస్తే దీన్ని లోడ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు నేను ఇక్కడ అన్చెక్ చేస్తున్నాను అనుకోండి, లోడ్ అనేది ఎనేబుల్ అవుతుందా? ఎనేబుల్ అయిందా, డిజేబుల్ అయిందా? డిజేబుల్ అయింది. సో ఎందుకంటే మనం ఒక్కటి కూడా చెక్ చేయలేదు. యూ సెలెక్ట్ దిస్ వన్. సో లోడ్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఓకే, లోడ్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఎట్ ఎ టైం మీరు ఆల్ టేబుల్స్ మీరు లోడ్ చేయొచ్చు, వన్ టేబుల్ని లోడ్ చేయొచ్చు, మల్టిపుల్ టేబుల్స్ని కూడా లోడ్ చేయొచ్చు. ఆల్ ఆర్ పాసిబుల్. క్లియర్?
Can we load this? So I'm selecting city wise sales, click on load. ఎప్పుడైతే లోడ్ క్లిక్ చేశానో కింద ఇంకో స్టేట్మెంట్ ఉంది, తొందరగా చదవండి ప్లీజ్. Somebody read it fast. Yeah, data. Once loaded, Once loaded, your data will appear on the database. Yeah, once loaded your data will appear in the data pan. ఓకే, మన డేటా లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ పక్కన డేటా ప్యాన్ కనబడుతుంది చూడండి. ఇక్కడ ఆ డేటా కనబడుతుందా? మనం లోడ్ చేసిన టేబుల్ వచ్చిందా? వచ్చింది. ఎప్పుడైతే ఈ టేబుల్ వచ్చిందో ఇక్కడ మెసేజ్ చేంజ్ అయిపోయింది చూసారా? బిల్డ్ విజువల్స్ విత్ యువర్ డేటా అని మెసేజ్ వచ్చింది. అంటే నౌ దిస్ ఏరియా ఈజ్ రెడీ టు బిల్డ్. అండర్స్టూడ్? Yes. వితౌట్ డేటా యూ కెనాట్ డూ ఎనీథింగ్. వితౌట్ డేటా యూ కెనాట్ డూ ఎనీథింగ్. సో డేటాను తెచ్చుకుంటేనే యూ కెన్ డూ సంథింగ్ అండి. ఓకే, యూ కెన్ బిల్డ్ ద విజువల్స్. ఓకే, సో ఈ డేటా బ్యాన్ మీకు కనపడలేదు అనుకో, ఏం చేస్తారు మీరు? దాని గురించి మాట్లాడదాం. ఓకే, ఎవ్రీవన్ ప్లీజ్ మ్యూట్. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, అన్మ్యూట్ చేసి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. లేకపోతే మ్యూట్ చేసుకోండి. ఓకే, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు రెస్ట్రిక్ట్ యూ గైస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద కోర్స్. నేను ఎక్కడ కూడా మిమ్మల్ని రెస్ట్రిక్ట్ చేయనండి. మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు అన్మ్యూట్ చేయొచ్చు. వెన్ ఎవర్ యూ హ్యావ్ డౌట్ అన్మ్యూట్ అండ్ ఆస్క్ ద క్వశ్చన్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. వన్స్ మీ క్వశ్చన్ అయిపోయిన తర్వాత మ్యూట్ చేసేసుకోండి. ఎందుకంటే మీ వైపు నుంచి ఏమైనా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వచ్చింది అనుకోండి, దట్ విల్ గో ఇన్ టు రికార్డింగ్. అగైన్ రికార్డింగ్ నేను రిఫర్ చేస్తానా, మీరు రిఫర్ చేస్తారా? మేమే. మీరే రిఫర్ చేస్తారు. సో దెన్ అప్పుడు లాస్ ఎవరికి? మీకే కదా. ఆఫ్ కోర్స్. సో జస్ట్ అదొక్కటి ఆలోచించుకొని వెన్ ఎవర్ యూ మీన్స్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ మ్యూట్. ఓకే, సో ఈ డేటా ప్యాన్ మీకు కనపడట్లేదు అన్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే గో టు వ్యూ. ఇక్కడ డేటా కనపడుతుందా మీకు? నా మౌస్ కర్సర్ కనపడుతుందా? అక్కడ డేటా ఉంది చూసారా? కనపడుతుందా లేదా? Yes. వన్ క్లిక్ డిజేబుల్. ఇప్పుడు డిజేబుల్ అయిపోయింది. వన్ క్లిక్ ఎనేబుల్, వన్ క్లిక్ డిజేబుల్, వన్ క్లిక్ ఎనేబుల్. క్లియర్? అంటే మీకు కనపడకపోతే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చి వ్యూలోకి వచ్చి క్లిక్ చేస్తే డేటా ఎనేబుల్ అయిపోద్ది. క్లియర్? ఎనీ క్వశ్చన్? వన్ క్లిక్ డిజేబుల్, వన్ క్లిక్ ఎనేబుల్. ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? No. Okay, so now this area is ready to build the visuals. Okay, so మనం విజువల్స్ బిల్డ్ చేద్దాం. మన ఫస్ట్ ప్రిఫరెన్స్ అది కాదు, మనం ప్రాసెస్లో వెళ్ళాలన్నమాట. 1 by 1 స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి. మనం ఆల్రెడీ డెమోలో మాట్లాడుకున్నాం రైట్ నిన్న. మనం ఏం చేస్తాం ఏంటి అనేది. బిల్డింగ్ కూడా మనం ఫస్ట్ ల్యాండ్ కొనకుండా బిల్డింగ్ కట్టలేం రైట్? ఎస్. సో రా మెటీరియల్ లేకుండా బిల్డింగ్ కట్టలేం. కరెక్ట్? డబ్బులు లేకుండా బిల్డింగ్ కట్టలేం. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో ఎవ్రీథింగ్ ఈజ్ వన్ ప్రాసెస్. యాక్చువల్లీ ఒక ప్రాసెస్. నువ్వు ఫ్లోరింగ్ చేయాలన్నా ఒక ప్రాసెస్ అన్నమాట. నువ్వు ఫ్లోరింగ్ చేసి ఇమీడియట్లీ వాల్స్ కడతావా అంటే నో, ఇట్ విల్ నాట్ ఎలో. యూ నీడ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. కరెక్ట్ అంతేనా? యూ నీడ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. నువ్వు దాన్ని నీట్ గా వాటర్ పట్టాలి, దాన్ని అంతా క్లీన్ చేసుకోవాలి, లేకపోతే ఆరబెట్టాలి, ఇవన్నీ ఉంటాయి. సో ఇట్స్ నాట్ ఇమీడియట్ అండి. ఓకే, ఒకదాని తర్వాత ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ కూడా మనం అదే ఫాలో అవుదాం. ఎందుకు అంటే నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయగలను. ఐ కెన్ డూ దట్, కానీ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. అంటే నేను ఫస్ట్ విజువలైజేషన్స్ బిల్డ్ చేసి దాని తర్వాత ట్రాన్స్ఫర్మేషన్స్కి వెళ్ళి దాని తర్వాత మోడలింగ్ వచ్చి ఇలా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి కిచడీ చేయగలను. ఐ కెన్ డూ దట్. బట్ సి ద పాయింట్ దేర్ ఇస్ అవుట్ సైడ్ నేను చాలా చూస్తున్నాను. ఇట్ ఈస్ లైక్ దట్ ఓన్లీ. సో అదొక కిచడీ లాగా అయిపోతుంది. సో డోంట్ డూ, వి విల్ నాట్ గో ఇన్ దట్ వే. మనం 1 by 1 నేర్చుకుంటూ వెళ్దాం, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. నేను ఏదైతే డెమోలో చెప్పానో దానికే స్టిక్ అవుతాను. ఓకే, సో లెట్స్ కంటిన్యూ. సో ఇక్కడ డేటాని తీసుకొని వచ్చాను. ఓకే, డేటాని నేను తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఇంకొక డేటా సెట్ని కూడా తీసుకొని వద్దాం. ఓకే, ఫస్ట్ డేటాని తీసుకొని వచ్చాము. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మనకి? వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాసెస్? డేటాని ఫెచ్ చేసాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ ప్రాసెస్ ఇస్ ట్రాన్స్ఫర్మేషన్. కరెక్ట్, నెక్స్ట్ ప్రాసెస్ ఇస్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, లెట్స్ గో టు హోమ్. అగైన్ we will click on data, get data. Get data lo ఏముంటాయి guys? You will be having data connectors. Okay, if you see, these are also data connectors only. All these are data connectors. Okay, even you can use these things also. ఇప్పుడు నువ్వు get data లోకి వెళ్ళాల్సిన
అవసరం లేదు. ఎక్సెల్ వర్క్ బుక్ కావాలంటే దీని మీద క్లిక్ చేయొచ్చు. దిస్ ఇస్ ఎ డేటా కనెక్టర్ ఫర్ యూ. నేను మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తున్నా. If I want to get some other information, concatenation, country sales, ఇలా నేను తీసుకురావాలి అనుకో, what I can do is I can select the tables and next I can click on load. So again I can fetch the data. Okay, so transformation, if I take you to the transformation, it will take more time andi. Okay, so let's stop till here today. Okay, we'll continue tomorrow. Okay, so if you have any questions I will take it up. అండ్ నేను ప్రామిస్ చేసినట్టుగా ఈ రోజు మీకు ఇచ్చిన మీన్స్ నేను ప్రామిస్ చేసినట్టుగా ఈ 2 ఫ్రీ సెషన్స్ నేను ప్రొవైడ్ చేశానండి. ఓకే, ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఇట్ విల్ బి లైక్ ఏ పెయిడ్ సెషన్స్ అండి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్, ప్లీజ్ కాంటాక్ట్ వెంకట్ గారు. వెంకట్ గారు's నెంబర్ ఇస్ 9059868766. ఓకే, go on with your questions. యా నరేంద్ర. హలో. వింటున్నా నేను. ఓకే, ఇది నేను లాస్ట్ టైం లైక్ యాప్ వచ్చేసి నేను సర్వర్ లైక్ మన గూగుల్లో డౌన్లోడ్ చేశాను. మీరు అక్కడ చూపించారు కదా వర్షన్, లైక్ జూలై 2024. అకార్డింగ్ టు నా వర్షన్ కూడా జూలై 2024 అట్లాగే చూసింది. అయినా కూడా నేను అన్ఇన్స్టాల్ చేసేసి మళ్ళీ యాజ్ యూ సైడ్ మీరు చెప్పినట్లు అక్కడ డౌన్లోడ్ చేసుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే ఫ్యూచర్ లో మళ్ళీ ఒకవేళ అప్డేట్, ద పాయింట్ హియర్ ఇస్ అల్టిమేట్లీ ఏదైనా సరే అప్డేట్ అవ్వాలి. ఓకే ఓకే, అప్డేట్ అవుతా ఉంటే ఓకే ఫైన్. ఓకే అప్డేట్ అవ్వకపోతేనే ప్రాబ్లం. ఓకే ఇప్పుడు మనకి అప్డేట్ అవుతున్న మెసేజెస్ ఏమైనా వస్తాయి, లేకుంటే యాప్ లో అక్కడ ఏమైనా చేంజెస్ ఉంటాయా? నో, మీరు హెల్ప్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ప్రతిసారి వర్షన్ చేంజ్ అవుతూ ఉంటుంది. అప్డేట్ ఆటోమేటిక్ గా జరిగితే ఓకే వర్షన్ చేంజ్ అవుతూ ఉంటుంది. వర్షన్ చేంజ్ అయితే ఫైన్. లేదు 2023లో ఇన్స్టాల్ చేశారనుకో, అది 2023లోనే ఉందనుకో, దెన్ ఇట్స్ నాట్ గుడ్. ఇట్స్ నాట్ రికమెండెడ్ ఆల్సో. నాకు వచ్చేసి జూలై 2024 అని చూపిస్తుంది. గుడ్, దట్ ఈస్ అప్డేటెడ్ వర్షన్. యూ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఇస్. ఓకే ఫైన్, దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్. అంటే మీరు ఇప్పుడు ఫ్రెషర్ గా కాల్స్ రాకపోతే ఎక్స్పీరియన్స్ గా పెట్టమన్నారు సార్. ఫ్రెషర్ గా ట్రై చేయండి ఫస్ట్. నేను ద పాయింట్ ఏరస్ మీరు ఫ్రెషర్ గా దొరికింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంట్రా అంటే మీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుందండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫ్రెషర్ గా ట్రై చేయండి. దొరక్కపోతేనే అప్పుడు యూ షిఫ్ట్. అంటే ఎక్స్పీరియన్స్ గా పెట్టినప్పుడు మనకి సర్టిఫికేట్స్ అనేది కావాలి కదండి. యూ నీడ్ టు కనెక్ట్ టు ద కన్సల్టెంట్. ఏదైనా కన్సల్టెన్సీస్కి వెళ్ళి చూసుకోవాలి అవన్నీ. అప్పుడు ఏదైనా ఎంఎన్సీ కంపెనీలో వాళ్ళు ఏమన్నా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు, అందుకనే కదా కన్సల్టెన్సీస్కి వెళ్ళేది మనం. సో దట్ ఈస్ ద రీజన్. వాళ్ళు ఏంట్రా అంటే వాళ్ళు మేనేజ్ చేస్తారు, ద వెరిఫికేషన్ ప్రాసెస్ ని మేనేజ్ చేస్తారు. అందుకనే కన్సల్టెన్సీస్. సో ఐ విల్ స్టాప్ ద రికార్డింగ్ బికాజ్ ఇది కొంచెం సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కదా.